రీసెంట్గా అయితే పవన్ కళ్యాణ్కి మరొకసారి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, టీడీపీ జనసేన అలయన్స్లో 24 సీట్లు జనసేన కూటమికి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇచ్చిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏమని చెప్పిందంటే, సీట్లు ముఖ్యం కాదు, అభిమానం ముఖ్యం. 24 బీజాక్షరాలకి కారణమైన గాయత్రి మంత్రంతో పాటుగా ఈ యొక్క 24 సీట్లను మేము అంగీకరిస్తాం. ఈ 24 సీట్లతో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడగొడతామని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ అయితే అటు తన యొక్క అభిమానులకి మరి జగన్మోహన్ రెడ్డికి అయితే ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఛాలెంజ్ అయితే 24 సీట్లే అని చెప్పేసి అనుకున్నారు. దీనికి ఒక కారణం ఉందని చెప్పేసి అందరూ అటు జనసేన అభిమానులు మరియు టీడీపీ క్యాడర్ మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఈ యొక్క 24 సీట్లను అయితే అంగీకరించారు, ఇంకా వచ్చిన సీట్లతో ఎలా అయినా తృప్తిపడాలని. కాకపోతే ఈ యొక్క అలయన్స్లో అయితే బీజేపీ కూడా యాడ్ అయింది కదా. బీజేపీ యాడ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్కి కేటాయించిన ఆ యొక్క 24 సీట్లు 3 సీట్లు పోయినాయి అని చెప్పేసి ఇప్పుడు చాలామంది ఏమైనా ట్రోల్ చేస్తున్నారంటే, 24 అక్షరాలు బీజాక్షరాలతో తీసుకున్నా అని చెప్పినారు కదా, ఇప్పుడు మరి 3 సీట్లు తక్కువైనా ఇప్పుడు ఏం చెబుతాం అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ మరోసారి దారుణంగా చేసుకుంటున్నారు. ఏదేమైనా కానీ మరోసారి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఎన్నిపోటు పొడిచాడని అయితే అటు పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు వైసీపీకి సంబంధించిన క్యాడర్ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ని మరొకసారి ట్రోల్ చేస్తున్నాయి. ఆఖరికి 24 సీట్లు కూడా ఇవ్వకుండా 21 సీట్లు ఇచ్చాడని చెప్పేసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే మొదట రామజోగయ్య శాస్త్రి ముద్రగడ పద్మనాభం వాళ్ళందరూ ఏమన్నారు, 60 నుంచి 70 సీట్లు అడగాలని అనుకున్నారు. కాకపోతే అది ఇప్పుడు 21 సీట్లకు వచ్చింది. మరీ ఇంత దిగజారాల పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అయితే అటు వైసీపీకి సంబంధించిన కాపు నాయకులు ఉంటారు కదా, పేర్ని నాని కానీ ఇతర నాయకులు అయితే మరొకసారి అయితే పవన్ కళ్యాణ్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి ఎంత ప్యాకేజ్ ఇచ్చాడో అర్థం కావట్లేదు, తన యొక్క అభిమానులు తాకట్టు పెడుతుందని చెప్పేసి అయితే చాలామంది దారుణంగా పవన్ కళ్యాణ్ మీద ట్రోల్ చేస్తున్నారు. చూడాలి ఈ యొక్క విషయంపై, సీట్లు తగ్గిన ఈ యొక్క 21 సీట్లు కేటాయించడంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో మనకైతే అర్థం. ఏదేమైనా కానీ రోజు రోజుకైతే పవన్ కళ్యాణ్ ప్రతిష్ట దిగజారిపోతున్నారో మనకైతే అర్థం.